బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హితేష్ గారు, ఆర్థోపెడిక్ నుంచి. సో మన నీ పెయిన్కి సంబంధించి చూసుకుంటే కొంత మేరకు న్యాచురల్గా వచ్చేది వేరు, కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు లేదా చిన్న హైట్ నుంచి పడినప్పుడు సో దాంట్లో ఏమన్నా మనం ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏది లేదు అని చెప్పి టాబ్లెట్స్ వాడిన తర్వాత కొంత మేరకు తగ్గుతుంది, బట్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎందుకు తగ్గదు? సో అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో వీటన్నిటి గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే న్యాచురల్‌గా వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్ కావచ్చు, మనకి నీ పెయిన్స్‌కి సంబంధించి గుజ్జు అరిపోవడం ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు వీరిలో మనకి ఎక్స్‌రేలో ఏమీ లేదు అని వస్తుంది. బట్ వాళ్ళకి మాత్రం నొప్పి అనేది తగ్గదు. అంటే ఇలాంటి కేసెస్‌ని మనం ఎలా తీసుకుంటాము? మనం చాలా సార్లు చూస్తుంటామండి. బైక్ స్కిడ్ అయి పడడం, అవును. లేకపోతే బైక్ కాలు మీద పడడం, హ్మ్. కొన్ని మెట్ల నుంచి కింద పడడం, లేకపోతే డాన్స్ చేస్తున్నాం, స్పోర్ట్స్ ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, మోకాలు ట్విస్ట్ అవడం, ఇట్లాంటి అయినప్పుడు చాలాసార్లు ఫస్ట్ ఆ పేషెంట్కి మోకాలు నొప్పి వస్తుంది సివియర్గా. హ్మ్. ఈ నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటారు సాధారణంగా. అవును. కాకపోతే ఎక్స్రేలో ఏం ఫ్రాక్చర్ ఉండదు, ఎక్స్రేలో ఏం కనిపించదు. అందుకని కొన్ని రోజులు మందులు వాడి, ఎంతకాలం ఇట్లా మందులు వాడినా నొప్పి తగ్గట్లేదు అని చెప్పి బాధపడే పేషెంట్లు చాలా మంది. హ్మ్. సో వాళ్ళకి అసలు ఎందుకు నొప్పి తగ్గదు, సమస్య ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, మోకాలు చాలా కాంప్లెక్స్ జాయింట్. మీరు చూసినట్టయితే మోకాల్లో ఇది పై ఎముక, తొడెముక, ఇది కింద ఎముక. హ్మ్. ఈ పైన ఎముకకి కింద ఎముక మధ్యలో పటెల్లా అంటే మోకాలు చిప్పు ఉంటుంది. ఇది తొడ కండరాలు. ఇట్లా పటెల్లా నుంచి కింద ఎముకకి ఇట్లా జాయిన్ అవుతాయి. కానీ ఈ రెండు ఎముకలే కాకుండా హ్మ్. లోపల చాలా కండరాలు ఉంటాయి. చిన్న చిన్న లిగమెంట్స్ అంటాం వీటిని. ఈ లిగమెంట్స్ ఫ్రంట్ లో ఒకటి, బ్యాక్ లో ఒకటి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ ఓకే. జాయింట్ లోపల ఉంటాయి. ఈ కాకుండా లేటరల్ గా బయట సైడ్ కి ఒకటి, మీడియల్ గా లోపల సైడ్ కి ఒకటి, లేటరల్ అండ్ మీడియల్ కొలేటరల్ లిగమెంట్స్ అని ఉంటాయి. ఈ నాలుగు కాకుండా లోపల లేటరల్, మీడియల్, మెనిస్కై అని సన్న గుజ్జు పదార్థాలు ఉంటాయి. హ్మ్. నీ ప్రాపర్ ఫంక్షనింగ్ కి ఈ అన్ని లిగమెంట్స్ కరెక్ట్ గా ఫంక్షన్ చేయాలి. ప్లస్ ఈ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్. మన నీకి కార్ కి ఎట్లయితే బైక్ కి సస్పెన్షన్ ఉంటుందో హ్మ్. మన నీస్ కి షాక్ అబ్జార్బర్స్. మన బరువు మొత్తం ఈ పైన ఎముక నుంచి కింద ఎముక వెళ్ళే ప్రాసెస్ లో ఈ షాక్ అబ్జార్బర్స్ త్రూ వెళ్తుంది. సో ఈ 6 కాంపోనెంట్స్ లో ఏది డ్యామేజ్ అయి ఉన్నా మనకి ఎక్స్రేలో కనిపించవు. ఓకే. అందుకని ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేదు కదా అని వదిలేసిన హ్మ్. ఈ 6 కాంపోనెంట్స్ లేదన్న డ్యామేజ్ అయి ఉంటే, హ్మ్. కొలేటరల్ లిగమెంట్స్ కానీ, క్రూషియేట్స్ కానీ, మెనిస్కస్ కానీ, ఆ పేషెంట్ కి ఎంతకాలమైనా నొప్పి తగ్గకుండా, నొప్పితో పాటు మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా, నడుస్తున్నా, జాగింగ్ ఆర్ రన్నింగ్ చేస్తున్నా, మోకాలు స్లిప్ అయిపోతున్న సెన్సేషన్, పడుతుంటారు పడిపోతారన్న భయం, కలుక్కుమని మోకాల్లో సౌండ్ రావడము, హ్మ్. ప్లస్ వర్కింగ్ చేస్తున్నప్పుడు, రెస్ట్ లో ఉన్నప్పుడు మోకాల్లో ఒక డీప్ పెయిన్, మందులు వేసుకుంటే తగ్గుతుంది, ఆపేయంగానే మళ్ళీ వస్తుంటది. ఇట్లాంటి ఇబ్బందులతో కష్టపడుతుంటారు. ఓకే. సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఎంఆర్ఐ తీయడం. ఎందుకంటే ఎక్స్రేలో ఇది కనిపించదు. సో నార్మల్ గా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్ గా కొన్ని టెస్ట్ చేస్తారు మోకాల్కి. డిఫరెంట్ పొజిషన్స్ లో పెట్టి టెస్ట్ చేసి డౌట్ వచ్చినట్టయితే లోపల ఏమన్నా సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటారు వీటిని. ఈ లోపల లిగమెంట్స్ లో కానీ, మెనిస్కస్ లో కానీ ఏమన్నా డ్యామేజ్ అయి ఉందని డౌట్ వచ్చినట్టయితే ఫస్ట్ ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. ఈ ఎంఆర్ఐలో ఈ ఆరిట్లో దేనికన్నా తెగిపోవడం, లేకపోతే డ్యామేజ్ అవడం, లేకపోతే రప్చర్ అవడం లాంటివి మనం చూసినట్టయితే వాటిని మనం అడ్రస్ చేసేదాకా ఈ ప్రాబ్లం అట్లనే కంటిన్యూ అవుతుంది. ఎక్కువగా అయినప్పుడు అంటే మీరు అన్నారు సాఫ్ట్ టిష్యూస్ అని చెప్పేసి, ఇది బయటకి తెలీదు బట్ నొప్పి అనేది ఉంటుంది. మరి దీన్ని వీళ్ళు కనుక్కోవాలంటే ఎలా సార్? అంటే ఎంత సో టైం జనరల్ గా పడుతుంది? నొప్పితో పాటు వాపు, నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, లేకపోతే పనులు చేసుకునేటప్పుడు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు హ్మ్. ఈ వచ్చే ఇబ్బందులతో పేషెంట్ మన దగ్గరకు వస్తారు. ఈ మనం ఉన్నాయని ఎంఆర్ఐలో డౌట్ వచ్చిన తర్వాత, ఎంఆర్ఐలో తీసిన తర్వాత, ఎంఆర్ఐలో ఈ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చాలా చిన్న సర్జరీస్ ఉన్నాయండి. ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటే కీ హోల్ సర్జరీస్ అంటాము. హ్మ్. చిన్న రంధ్రాలు, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 నుంచి 3 రంధ్రాలు వేసి చిన్న కెమెరాను లోపలికి పాస్ చేసి, ఒక రంధ్రం నుంచి కెమెరా పెట్టి చూస్తాం, ఇంకో రంధ్రం నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి, ఆ తెగిపోయిన ఏదైతే ఏసీఎల్ కానీ, పీసీఎల్ కానీ,
లేకపోతే డ్యామేజ్ అయిన మెనిస్కస్ ని కానీ ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ తో వాటిని కుదిరితే రిపేర్ చేయడం, లేకపోతే రీకన్స్ట్రక్షన్ చేస్తాం. రీకన్స్ట్రక్షన్ అంటే కూడా ఏం లేదండి, మీ తొడ నుంచే లేకపోతే మీ కాలు నుంచే మీ కండరంని ఒక ముక్క 2 ముక్కలో తీసి టెండాన్తో పాటు దాంతోనే మనం రీకన్స్ట్రక్షన్ చేస్తాం. సో మీ బాడీలో మజిల్ తోనే ఇక్కడ తెగిపోయిన ఏదైతే ఆ మజిల్ లిగమెంట్ ఉందో ఆ లిగమెంట్ ని మనం రీప్లేస్ చేస్తున్నాం. వీటిని రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ అంటారు. సో ఈ ప్రొసీజర్స్ చేయించుకున్నట్టయితే, ఒకటి మీకు ముందున్న నొప్పి తగ్గుతుంది, 2 ఏదైతే ఇన్స్టెబిలిటీ ఉందో మెట్లు ఎక్కడానికి కానీ మీ వర్క్ చేసుకోవడానికి కానీ వాకింగ్ జాగింగ్ కానీ ఆ ఇన్స్టెబిలిటీ అడ్రస్ అయింది. సార్ మరి దీనికి సర్జరీ చేసుకుంటే సరిపోతుందా, సెట్ అయిపోతుంది అంటారా? సో నేను చెప్పిన ప్రొసీజర్స్ తో మనం ఒకసారి సర్జరీ చేసి తెగిపోయిన ఈ లిగమెంట్స్ ని మనం ఒకసారి రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఫిజియోథెరపీ చేసి ఫాలో అప్ అయితే 100% ముందు ఎట్లా ఉండారో మళ్ళా తిరిగి అట్లా ఫంక్షన్ అవ్వగలుగుతారు. కానీ సర్జరీ ఎంత ఇంపార్టెంట్, ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. సో సర్జరీ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా డాక్టర్ తో ఫిజియోథెరపిస్ట్ తో ఫాలో అవుతూ కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకుంటూ కొన్ని నెలలు ఫిజియోథెరపీ చేస్తే దాని తర్వాత ముందు ఎట్లుండిందో 100% అట్లనే మళ్ళీ లైఫ్ స్టైల్ ఉంటుంది. మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, మళ్ళీ అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఎందుకులే సార్ మరి అంత పెద్ద ప్రొసీజర్ ఎందుకు, వదిలేస్తే ఏం కాదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో కొందరు పేషెంట్లు మీరు అడిగినట్టే వదిలేస్తే ఏమైద్ది అని అడుగుతారు. సో ఏమైద్దంటే ఈ షాక్ అబ్జార్బర్ సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే ఈ మధ్యలో ఉన్న లిగమెంట్స్ కానీ ఈ సైడ్ లో కొల్లెటరల్ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అయినట్టు కరెక్ట్ గా పనిచేయనప్పుడు ఈ పైన ఎముక నుంచి బాడీ మొత్తం వెయిట్ కింద ఎముకి ట్రాన్స్మిట్ అయ్యే ప్రాసెస్ లో ఈ ఫంక్షనాలిటీ కరెక్ట్ లేనప్పుడు ఈ నీలో ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఈ ఇన్స్టెబిలిటీ వల్ల అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి. నీలో నార్మల్ గా ఇట్లా మూవ్ అవ్వాల్సినని, ఇట్లా వెయిట్ ట్రాన్స్మిట్ చేయాల్సింది అబ్నార్మల్ ప్లేన్స్ లో మూవ్ అవుతుంది. దీనివల్ల ఈ పైనెంకి కిందెంకి మధ్యలో అరుగుదల బాగా ఫాస్ట్ గా అయ్యి చాలా ఎర్లీగా వీళ్ళకి ఆర్థరైటిస్ వచ్చి 60-70 years కి రావాల్సిన నీ చేంజెస్ ఆర్ డీజనరేషన్ వీళ్ళకి 30-40 ఆర్ లెస్ దెన్ దట్ ఏజ్ లో కూడా మనం చూడడం పడుతుంది. చిన్న ప్రొసీజర్ తో, చిన్న సర్జరీతో అయిపోయేది నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళే పేషెంట్స్ కూడా ఉంటారు. ఎందుకు? నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ని. అందుకే సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ అవసరమైతే ఆర్థోపెడిక్ డాక్టర్ ని కలిసి ఎంఆర్ఐ తీయించుకొని ఎంత సివియర్గా ఉందో తెలుసుకొని డాక్టర్ అడ్వైస్ బట్టి సర్జరీకి వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే మీ నీస్ కి హెల్త్ వైజ్ చాలా బెనిఫిషియల్. సార్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు దీనికి సంబంధించి ఏదైనా ఇంజురీ అయినప్పుడు టాబ్లెట్స్ ద్వారా కొంత మేరకు తగ్గుతుంది అని. కొంతమందిని చూస్తూ ఉంటాము నిజంగానే అట్లా అయిన తర్వాత పెయిన్ వచ్చినప్పుడల్లా టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళని కూడా చూస్తాం. ఇలాంటి వాళ్ళ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేకపోతే అలా వాడొచ్చు అంటారా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి టాబ్లెట్స్ వాడడం వల్ల టెంపరీగా ఆ టాబ్లెట్ బాడీలో పనిచేస్తున్నంత వరకు, తీసుకుంటున్నంత వరకు టెంపరీ రిలీఫ్ వస్తే టాబ్లెట్ ఆపేయంగానే మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. మీరు చెప్పినట్టు చాలా మంది దీన్ని పర్మనెంట్ గా అడ్రస్ చేయకుండా, సొల్యూషన్ చూడకుండా టెంపరీగా రిపీటెడ్ గా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే రిపీటెడ్ గా ఇట్లా టాబ్లెట్స్ NSAIDs వాడడం వల్ల ఈవెన్చువల్ గా మూత్రపిండాలు దెబ్బతింటాయి. అందుకని ఎక్కువ కాలం ఈ టాబ్లెట్స్ వాడటం అడ్వైజబుల్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి